కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమికి సంబంధించిన విషయాలు, గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు కొంత ముందుకు వెళ్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తూ ఉంటుంది. బంధువుల యొక్క సహకారము తగ్గుతాయి. మిత్రుల సహకారము పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు కొన్ని వాయిదా వేసుకోండి. కర్కాటక రాశి వారు ఈరోజు గురువుకు నమస్కరించి, బృహస్పతి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత శుభవార్త అందుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. సమయానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన అవి మీకు కలిసి వచ్చి ఆనందాన్ని కలగజేస్తాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో శరీరం ఉండి అనారోగ్యాన్ని ఎదుర్కొనేవారు ఈరోజు శస్త్రచికిత్సలకు సంబంధించి కొంత ముందుకు కొనసాగుతారు. అనుకూలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని పెద్దల యొక్క సలహాలతోని మీరు ముందుకు వెళ్ళండి, పాటించండి, కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి లోపట శుభకార్యాలకు సంబంధించిన పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహానికి, సంతానానికి సంబంధించినటువంటి విషయాల లోపట కొంత పురోగతి కనబడుతూ ఉంటుంది. కన్యారాశి వారు వ్యాపార రంగంలో ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అయి నమః అని చెప్పి ఆ యొక్క గురువుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.